కొత్త అప్డేట్ ద్వారా వర్షన్ 4.0 వచ్చింది కదా. అది ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఏంటంటే చూద్దాం. ముందుగా ఏం చేయాలంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఓపెన్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్ నెంబర్ ఉంది. గెట్ స్టార్టెడ్ నెంబర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకి వాలెట్ అని కనపడుతుంది. ఇక్కడ వాలెట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ అని కనపడుతుంది. క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేయండి. పాస్కోడ్ సెట్ చేసుకోండి, 6 డిజిట్స్. రీఎంటర్ చేయండి పాస్కోడ్. వాలెట్ ఓపెన్ అయిపోయిందండి, వాలెట్ క్రియేట్ అయిపోయింది. కానీ ఇక్కడ చిన్న విషయం చెప్పాలి మన వాళ్ళందరికీ. ఇక్కడ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, ఆ పజిల్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బ్యాకప్ మీద క్లిక్ చేయండి. అక్కడ బ్యాకప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా పాస్ ఫ్రేజ్ అలా ఓపెన్ అవుద్ది. 12 వర్డ్స్ ఉంటాయి, వాటిని చూసుకోవాలి. చూసి వేరే మొబైల్తో ఇలా ఫోటో తీసుకోవాలి. యాక్చువల్గా ఇది ట్రస్ట్ వాలెట్ అనమాట. ఇప్పుడు నా వాలెట్ని చేసేటప్పుడు మనకి విజిబుల్గా చూపించాను అనుకోండి, వేరే వాళ్ళు వాలెట్ ఓపెన్ చేసి మన కాయిన్లు దుబ్బేస్తారు. సో ట్రస్ట్ వాలెట్లో ఉన్న వాలెట్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఓకేనా, మీరు కూడా ఎవరికి కూడా మీ వాలెట్ పాస్వర్డ్స్ చూపించకండి. ఇలాగా 1 నుంచి 12 దాకా వస్తాయి అనమాట. వీటిని మనం పజిల్ లాగా ఇస్తారు మనకి. ఇవి ఇక్కడ పజిల్ కనపడుతుంది కదా, ఇక్కడ పజిల్ లాగా ఇస్తారు. ఇక్కడ వర్డ్ 1 ఏముంది అని అడుగుతుంది. వర్డ్ 1 ఫస్ట్ పదం ఏముంది అని అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ పదం మామూలుగా అయితే దీంట్లో ఏముంది, స్ట్రగుల్ ఉంది. చూడండి ఒకసారి, స్ట్రగుల్ అని ఉంది. సో మనం ఏం చేయాలంటే స్ట్రగుల్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, అర్థం చేసుకోండి. క్లిక్ చేయాలి, మీ వాలెట్లో క్లిక్ చేయండి. అక్కడ ఇక్కడ 4వ వర్డ్ ఏముందని అడుగుతుంది. చూడండి, 4వ వర్డ్ ఏముందని అడుగుతుంది. ఇక్కడ మనం మళ్ళీ ఆ ఫోన్లో చెక్ చేసుకొని 4వ వర్డ్ ఏముంది. ఇక్కడ 4th వర్డ్ గిఫ్ట్ అని ఉంది. ఇప్పుడు మన మొబైల్లో గిఫ్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ. అలాగే 7th ఏముందని అడుగుతుంది. 7th ఏముందండి, ఇక్కడ 7th ఏముంది, చాయిస్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ చాయిస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే 10th వర్డ్ ఏముందని అడుగుతుంది అనమాట. గ్యాడ్జెట్ అని ఉంది. గ్యాడ్జెట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వాలెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాగ వాలెట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా మెయిల్లో పెట్టుకోండి. మెయిల్లో పెట్టుకొని జాగ్రత్తగా డైరీలో కూడా అక్కడ రాసుకోండి, ఎవరు చూపించమాకండి. ఇది యాక్చువల్గా అయితే మళ్ళీ చెప్తున్నా ట్రస్ట్ వాలెట్. ఓకేనా, మన ఇంటర్లింక్ వాలెట్కి సంబంధించిన పాస్వర్డ్స్ కదా, ఎగ్జాంపుల్ చూపించా వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని. ఎక్కడైతే బ్యాకప్ అని ఉందో ఆ బ్యాకప్ మీద క్లిక్ చేసి వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెఫరల్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 5th వన్ ఉంది కదా కింద రైట్ సైడ్లో కార్నర్లో, అక్కడ క్లిక్ చేయండి. హోమ్ అని సింబల్ మీద క్లిక్ చేసి మొత్తం ఇంటర్ఫేస్ ఒకసారి చూడండి. చూసి స్క్రోల్ డౌన్ చేస్తే కొంచెం అక్కడ ఎంటీ బాక్స్ ఎంట్రీ యువర్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, అక్కడ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఒరిజినల్గా వాళ్ళ రిఫరల్ కూడా ఎంటర్ చేయండి. నా డైరెక్ట్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కూడా ఎంటర్ చేయండి. నా కోడ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో వేస్తాను, ఫస్ట్ కామెంట్లో వేస్తాను, వాట్సాప్ గ్రూపుల్లో వేస్తాను, వాట్సాప్ ఛానల్లో వేస్తాను. చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేసి మనం అక్కడ సబ్మిట్ చేయడమే. లాస్ట్లో చిన్న మాట అండి, ఇక్కడ ఇది ఫైనల్గా. ఇక్కడ మనం యాప్లో ఇలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా పైన చూడండి, ఇక్కడ వాలెట్ మీద క్లిక్ చేస్తే వాలెట్లోకి వస్తాం. ఇక్కడ యాప్ అని ఉంది, యాప్ మీద క్లిక్ చేస్తే యాప్లోకి వెళ్తాం. ఓకేనా, ఇప్పుడు మనం యాప్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఈ యాప్లో కూడా మనం ఈ గ్లోబ్ సింబల్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఓకే, ఇక్కడ ఈ 2 వస్తాయి అన్నమాట, యాప్, వాలెట్. ఏది కావాలంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హోమ్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చేసి మనం మైనింగ్ స్టార్ట్ చేసేస్తాం. లేదు అనుకుంటే ఇక్కడికి వచ్చి వాలెట్లోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఈ గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం వాలెట్లోకి వెళ్ళొచ్చు. అది ఇలా 2 ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట మనం. సో అందరూ జాగ్రత్తగా రెఫరల్ చేసుకొని ఎర్నింగ్స్ అనేవి వాలెట్ ద్వారా తీసుకోండి. థ్యాంక్ యూ.